నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం వెంకన్నపాలెం గ్రామంలోని జనతా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు వన మహోత్సవం పేరిట కోట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కోట క్రాస్ రోడ్డు వద్ద నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జనతా స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. చెట్లు నాటి ఆరోగ్యాన్ని కాపాడండి. పచ్చని చెట్లు మన భూమికి ఆభరణాలు. మొక్కలు నాటండి, ప్రకృతిని కాపాడండి. మాదక ద్రవ్యాల నిర్మూలనపై నాయుడుపేట పోలీసులు ఉక్కుపాదం మోపుతూ కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. సిఐ వెంకటేశ్వర్ల సిబ్బందితో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నాయుడుపేట పట్టణంలోని డిగ్రీ కాలేజ్, లోతువానిగుంట, మురారి సెంటర్ తదితర పరిసర ప్రాంతాలలో పర్యటించి గంజాయి దొరుకు చోటల్లా జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా నివాసిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకొని హెచ్చరికలు జారీ చేశారు. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ జోలికి వెళ్లకుండా తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు హితవు పలికారు. మాదక ద్రవ్యాలు సేవించినా, విక్రయించినా చట్టరీత్యా నేరమని, అట్టి వారిపై కఠినమైన చర్యలుంటాయని తెలిపారు.
అక్కడ నుండి అట్లా ఎంట పడుతున్నాం. ఇక్కడ దాకా ఎందుకు వచ్చానంటే నాకు ఆ సమాచారం ఇచ్చింది కాబట్టి. గంజాయి ఎఫెక్ట్ తెలుసు కదా, అడిక్షన్ వస్తుంది, లేకుంటే బతకలేరు. పెళ్ళాం పుస్తులైన తాగట్టు పెడతారు, అవసరమైతే రోగాలు వండుతూ కొట్టి తన్నైనా ఇంట్లో ఉన్న డబ్బులు పీక్కుపోతారు. కావాలంటే అట్లేదు ఎవరైనా మీ ఇళ్ళల్లో ఉంటే నాన్ సెన్స్ అంతా చేస్తారు. అతిగా తింటున్నాడన్న అబ్జర్వ్ చేయండి ఆడోళ్ళు. అతిగా రెగ్యులర్గా తినేదానికంటే ఒకరోజు ఎక్కువగా తింటున్నాడు, ఎక్కువగా ఆడుతున్నాడు, కొంచెం మందు తాగినప్పుడు వేరేలాగా ఉంటాడు, గంజాయి తాగినప్పుడు వేరేలాగా ఉంటాడు. గంజాయి తాగినప్పుడు కొంచెం హ్యాపీగా ఈ ఏరియా వాళ్ళు ట్రెండ్ అమ్మా టైం పోతే ట్రెండ్ కొంచెం 2 నిమిషాలు తినేసిపోతారు. రకాల చెప్తా, ఇప్పుడు చెప్పిపోతా, తర్వాత దొరికినప్పుడు చెప్తా. తాగినప్పుడు పట్టుకున్నాను అనుకో, మిమ్మల్ని కూడా సాక్షులు చేస్తా, మిమ్మల్ని కూడా లైబుల్ చేస్తా. అర్థమైందా? గంజాయి అంటే ఒక భయం ఉంది, ఎక్కడో అమ్మ ఊరికి తెలియకుండా ఊరి బయటికి ఎక్కడో దాక్కుందా. ఏ ఇంటి పక్కన ఉంటే వాళ్ళందరినీ సాక్షులు చేస్తారు. కోర్టులో వచ్చి అందరూ చెప్పాలి, ముందే చెప్తున్నాను. లేదంటే ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పు. గొడవలు కూడా అయినాయి అంట, అరుచుకున్నారంట, కొట్టుకునే దాగిపోయినాయి అంట. కొట్టుకున్నారా అన్న? అమ్మ కొడుకులు వచ్చుకుంటే ఓకేలే, అది కాదుగా బజారు గొడవలు అవ్వదు కదా. అసలు ఇళ్ళ మధ్యలో అయినా ఆల్కహాల్ తాగేది ఏంది? తాగితే ఇంట్లో తాగాల, ఇళ్ళ మధ్యలో ఆల్కహాల్ తాగేది. చెప్పండి ఈసారి డ్యాన్స్ చేసే వాళ్ళు ఇంకొంచెం బయట బజార్లో నీకు అజిత్ వాళ్ళు క్యారెక్టర్ ఇచ్చారు. ఇల్లు తొలిపాటు దిగుతున్నారా సొంత ప్లేస్లో అయ్యి గవర్నమెంట్ సరే కదా. కుప్పలు ఈ రోజున మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారు మరియు మా డిఎస్పీ గారు చెంచుబాబు గారి ఆదేశాల మేరకు నాయుడుపేట పట్టణంలో గాంజా హాట్స్పాట్స్ ఎక్కువగా యువత ఎక్కడైతే తాగేదానికి గంజా అవకాశం ఉందో మారుమూల ప్రదేశాలు, మరుగు ప్రదేశాలు అన్నీ కూడా సడన్గా సర్ప్రైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే యువత ఈ గంజా బారిన పడి జీవితాలను అనవసరంగా వృధా చేసుకుంటున్నారు, దీనికి అడిక్షన్కి లోనవుతున్నారు. ఇటీవల కాలంలో కూడా మేము మా జిల్లా ఎస్పీ గారు అయిన సుబ్బరాయుడు సారు మా అందరికీ పోలీస్ స్టేషన్లకు గంజా కిట్లు సప్లై చేయడం జరిగింది. వాటిని కూడా ఈ గంజా హాట్స్పాట్స్లో సంచరిస్తున్న కొంతమంది అనుమానితులకి టెస్టులు చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని పాజిటివ్ వచ్చినాయి. ఆ పాజిటివ్ వచ్చిన వారి ద్వారా సమాచారం సేకరించి ఇక్కడ గంజా సప్లై చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది మీద కూడా మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. త్వరలో ఆ సమాచారాన్ని కూడా మేము ఖచ్చితమైన సమాచారంతో వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని హాట్స్పాట్స్, కొన్ని కాలనీల్లో కొంతమంది యువత ఈ గంజా సేవిస్తున్నారనే కారణాలతోటి ఈరోజు ఒక 5-6 ప్లేసులు గంజా హాట్స్పాట్స్ని మేము సడన్ సర్ప్రైజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాలను కూడా మేము ఫర్దర్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ హాట్స్పాట్స్లో కూడా ముమ్మరంగా రెగ్యులర్గా గస్తీ ఏర్పాటు చేసి ఈ గంజా బారిన పడి మత్తుకు అలవాటు పడే వాళ్ళని, అలాగే మద్యం మత్తులో ఊరి బయటికి వెళ్ళి ఓపెన్ బూజింగ్ చేసే వాళ్ళందరికీ కూడా చెక్ పెడతామని తెలియజేస్తున్నాము. ఇటువంటి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు కట్టి కోర్టు ద్వారా వాళ్ళకు తగిన శిక్ష పడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోయిన శనివారం కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మన నాయుడుపేటలో 10 మందికి 10,000 రూపాయల లెక్కన జడ్జి గారు జరిమానా విధించడం జరిగింది. రెండోసారి కనుక పట్టుబడితే వాళ్లకు జైలు శిక్ష కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి యువత మరియు ప్రజలందరూ దీని గురించి అవగాహన పెంచుకొని గంజా బారిన పడకుండా మీ జీవితాలను
మంచి బాటలో తీసుకెళ్లాలని. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి సభకు రాలేదనే నెపంతో చిల్లకూరు మండలం ఉడతావారిపాలెంలో ఉపాధి హామీ కూలీలకు పని లేదంటూ ఫీల్డ్ అసిస్టెంట్ పేదలను ఇబ్బందులకు గురిచేస్తుందని చిల్లకూరు మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు చిల్లకూరు గ్రామంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉడతావారిపాలెం గ్రామస్తులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఉడతావారిపాలెంలో జాబ్ కార్డులు కలిగి అనేక సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం పనులు చేసుకుంటూ అనేక మంది జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ నెల 1వ తేదీ పునపర్తి వారిపాలెం ముఖ్యమంత్రి సభకు రాలేదని, వారిపై కక్ష కట్టి ఫీల్డ్ అసిస్టెంట్ మీరు పనిచేసే దానికి వీల్లేదని ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. దీనిపై ఎంపీడీఓ మరియు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసనలో గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉడతావారిపాలెం గ్రామ పంచాయతీలోని ఉడతావారిపాలెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 200 కుటుంబాలు జాబ్ కార్డులు తీసుకొని ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ పథకంలో పనిచేస్తున్నారు. సుమారు 7 సంవత్సరాల క్రితం ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించబడిన జోగి సుమతి అనే అమ్మాయి ప్రతిరోజు కూడా ఆ అమ్మాయి ఫీల్డ్ అసిస్టెంట్గా చేరినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా 10 మంది పనికి పోతే 100 మందికి హాజరేసి మస్టర్లు వేసి డబ్బులు దుర్వినియోగం చేసింది. పనులు రాని వాళ్ళకు కూడా మస్టర్లు వేసి డబ్బులు వేసిన బాపత్తు ఉంది. దాదాపు ₹1 కోటి అవినీతి జరిగింది. సరే, అవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు 1వ తారీఖున పున్నపవారిపాలెంలో జరిగిన ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు వీళ్ళకి ఎన్ఆర్జీఎస్ మేట్లని కూలీలని అందరినీ అక్కడ రమ్మని చెప్పి కోరడం జరిగింది. వీళ్ళెవరూ పోనందువలన 4వ తేదీ వీళ్ళు పనికి పోతే మీరు సీఎం గారి బహిరంగ సభకు రాలేదు, మా రెడ్డమ్మ మేట్లని అందరినీ తీసిమ్మన్నది, మీరు పని కూడా చేసేదానికి లేదని చెప్పింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూల్ ఏంటంటే ఎవరైతే జాబ్ కార్డులు పొంది ఉపాధి కావాలని వస్తారో వాళ్ళు ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఉపాధి కల్పించమని చెప్తే పనిని ఆపే అధికారం ఎవరికి, ఈవెన్ ఫీల్డ్ అసిస్టెంట్ కాదు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లేదు. ఈరోజు ఏపీఓ గారికి చెప్తే ఏపీఓ గారు కూడా ఫోన్ చేసి అమ్మాయికి పనికి రానియకుండా రావద్దని చెప్పి అధికారం నీకు లేదని చెప్పినా కూడా ఆ అమ్మాయి మీరు పనిచేసేదానికి లేదని వాళ్ళ వర్గానికి చెందిన మనుషులను తీసుకొని వీళ్ళ మీద గొడవకు పోయి వీళ్ళందరినీ పనిలో వంగనీయకుండా తెరవేసింది. అదేమంటే వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నాము, అదేమంటే మీరు మా రెడ్డమ్మ దగ్గరకు వచ్చారని మిమ్మల్ని పనిలో పెట్టుకుంటాం, ఇలా తీసి మనది మా రెడ్డమ్మ అని చెప్పడం జరిగింది. మరి ఆ రెడ్డమ్మ ఎవరో నాకైతే అర్థం కావటం లేదు. ఈ విధంగా ఉపాధి హామీ పథకానికి వచ్చే కూలీలని రానియకుండా చేయటం మాత్రం చాలా దుర్మార్గము. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి కానీ చంద్రబాబు నాయుడు ఏ ప్రోగ్రాం, తెలుగుదేశం ప్రోగ్రాంకైనా గతంలో వీళ్ళందరూ స్వచ్ఛందంగా మమ్మల్ని అడిగినా కూడా పోండి అని చెప్పాం. ఈరోజు వాళ్ళు పోకుండా ఉంటే కావాలని చెప్పి ఈరోజు ఈ పని చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఎండిఓ గారి దృష్టికి తీసుకొద్దామంటే ఎవరు అధిక ఆఫీసులో లేకుండా వెళ్ళడం జరిగింది. మరి ఈ విషయాన్ని ఇప్పుడే ఎండిఓ గారిని ఆఫీసులో ఎవరికొరికి ఈ అర్జీని సమర్పించి వెంటనే ఇక్కడి నుంచి జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తున్నాం. ఫోటోలు కూడా ఉన్నాయి, పని ప్రదేశంలో ఏం జరిగిందో మొత్తం ఫోటో రికార్డింగ్ కూడా చేసాము, వీడియో రికార్డింగ్లు కూడా చేసాము. ఇది జరిగింది పోయిన వాళ్ళందరినీ. రెండోది ఏంటంటే వీళ్ళల్లో ఎస్సీలు, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా ఉన్నారు, ఎస్టీలు ఇరుకల యానాది ఉన్నారు, అట్నే బీసీల్లో యాదవస్ ఉన్నారు, జంగమాస్ ఉన్నారు, అట్నే కిలంగుడి సాహిబులని ఉన్నారు మా పంచాయతీ ఉడతావారిపాలెంలో. వాళ్ళు ఒక 40-50 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు కూడా బీసీల కిందకు వస్తారు. వాళ్ళని కానీ అందరినీ పనికి రాకూడదు, మీరు మా రెడ్డమ్మ కాడికి వచ్చి మా రెడ్డమ్మ చెప్తానని చెప్పి ఈ మేట్లు 5 మంది ఉన్నారు. ఈ 5 మంది మేట్లకు సంబంధించి సిమ్మిల్ కూడా డీయాక్టివేట్ చేసింది. ఆ డీయాక్టివేట్ చేసే అధికారం కూడా ఫీల్డ్ అసిస్టెంట్కి లేదు. మరి ఏపీఓ గారికి చెప్తే నేను చెప్పానన్నా అంతకన్నా ఏం చేయగలను, పని చేయించాల్సిందేను, పని ఆపే అధికారం లేదని చెప్పాను. ఆమె చెప్పని దానికి మేమేం చేయమంటావు, ఇక మీరు మీ ఇష్టం, మీరు ఎవరికైనా పోయి చెప్పుకోండి అని చెప్పింది. ఆమె ఏం చెప్తుందంటే ఫీల్డ్ అసిస్టెంట్ మీరు ఎవరికైనా పోయి చెప్పుకోండి, కలెక్టర్కి చెప్పుకోండి, ముఖ్యమంత్రికి చెప్పుకోండి, ఎమ్మెల్యేకి చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, నేను రానిచ్చేది లేదని మొండికి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇంత అన్యాయం జరిగింది. దీన్ని ఈరోజు ఎండిఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. తర్వాత చర్యలు లేకుంటే ఏం చేయాలని భర్తగా ఆలోచిస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ
పేద కుటుంబాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నారని సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ భవనం వద్ద ఏర్పాటు చేసిన సమన్వయ సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నియోజకవర్గం పరిధిలోని మండల గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి, కావాల్సిన పనులు, సమస్యలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ నాయుడుపేట అంబేద్కర్ భవన్లో నాయుడుపేట రూరల్ నాయకులతో, కార్యకర్తలతో సమన్వయ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి మండలాన్ని కూడా మనం మండల నాయకుల్ని పిలిచి సమన్వయ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. పెళ్లకూరు మండలం మొదటగా మొదలుపెట్టి అలాగే ఇప్పుడు నాయుడుపేట రూరల్ని కూడా స్టార్ట్ చేసాం. మా అందరి నాయకులు, కార్యకర్తల మెయిన్ ఎజెండా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన మా అందరికీ కూడా ఒకటే ఆదేశాలు ఇచ్చారు. పేదవాళ్ళని పైకి తీసుకురావాలి, అదే విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రతి పేదవాడికి అందించే విధంగా మా అందరినీ కూడా పనిచేయమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అలాగే కూటమి ప్రభుత్వ నాయకులు అందరం కూడా కష్టపడి పనిచేస్తూ 2 ఏళ్ల పాలనలో మనం సుపరిపాలన ప్రజలకు అందిస్తూ అలాగే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో నియోజకవర్గంలో, ఎందుకంటే గత 10 ఏళ్ల మన నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు ఉండడం వల్ల మనకు నియోజకవర్గంలో ముఖ్యంగా మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో అటు అభివృద్ధి కానీ ఇటు పేదలకి సంక్షేమం కానీ అందలేదన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా మనము ఎక్కడైతే మనకు రోడ్లు కావాలో లేదా డ్రైన్స్ కావాలో లేదా వాటర్ సమస్య ఉందో, ఎలక్ట్రిసిటీ సమస్య ఉందో, ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా తెలుసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా మనం మీటింగ్స్ పెడుతూ నాయకుల సమన్వయంతో మనము కార్యక్రమాలు చేసుకుంటూ అటు అభివృద్ధిని ఎంతో సమర్థవంతంగా ఈ 2 సంవత్సరాలు తీసుకెళ్లడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాలు కూడా అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా ఈ ఉన్న 3 సంవత్సరాల వ్యవధిలోనే మనము సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా కావాల్సిన సదుపాయాలు, వసతులు, మినిమల్ వసతులు కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు ఈరోజు నాయుడుపేట రూరల్ మండల నాయకులందరినీ కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే మన మెయిన్ ఎజెండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. గత వైసీపీ నాయకులు ఇప్పటికి కూడా అసత్య ప్రచారాలు చేస్తూ సూపర్ 6 లో భాగంగా మనం ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నామో అవన్నీ కూడా ఇవ్వలేదని మాటలు చెప్తూ బయట తిరుగుతున్నారు. అది జనాల్లో నంబర్ అనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ మన బాధ్యతగా మన కూటమి ప్రభుత్వ నాయకులు జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. దానికోసమే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ, పార్టీ బలోపేతం చేసుకుంటూ, అలాగే మనం చేయాల్సిన ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కార్యాచరణ వేసుకొని దాని ప్రకారం ముందుకెళ్లే విధంగా మనము ప్రిపేర్ చేసుకోవడానికి ఈ మీటింగ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సర్ కార్యక్రమం ముందుగా ఉంది కాబట్టి దీని గురించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పటి వరకు నియోజకవర్గంలో సర్ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. కానీ కొంతవరకు వైసీపీ నాయకులు ఇంకా కూడా బిఎల్ఓస్ ని కొంత ప్రలోభం చేసి ఏవైతే డెత్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా కూడా ఉంచుతున్నారు. అవన్నీ కూడా క్లీన్ చేసి, అంటే డెత్స్ అన్ని కూడా తీసేసి ఏవైతే ఇక్కడ కాన్స్టిట్యున్సీలో లేరో వాళ్ళ పేర్లు కూడా తీసే విధంగా బిఎల్ఏ మన నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ 10వ తారీఖు వరకు మనకి సర్ ప్రోగ్రాము విజయవంతంగా చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.